మర్యాద మనిషి ఈరోజు ఎంత మర్యాద చూపించిందంటే టీ వల్లగొట్టబుద్దయింది. నిజంగా చెప్తున్నాను. అతను సంచాలక్‌గా ఎలాంటి ఆట ఆడిండంటే వేస్ట్ కుక్క అన్న మంచిగా ఆడుతదనిపించింది నాకైతే. శ్రీముఖి గారు ఏం చూసి తీసుకోర్రో ఈయనని అగ్ని పరీక్షలకెళ్ళి. నాగప్రశాంత్ ఇంకా దివ్య నిఖిత ఒక వజ్రం లాంటోళ్ళు ఒక అగ్ని పరీక్షల. అలాంటోళ్ళని వదిలేసి ఈ యొక్క గుండుని ఎందుకు తీసుకుందో అర్థమైతలే. మనీష్ గుండు. ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. అవి కూడా పిలుచుకోవచ్చు. నిజంగా నాకైతే ఎంత మండిందంటే ఇమానియల్ ఒక పక్క ఎంత మొత్తుకుంటుండో ఇంత చిన్న దానికి ఎందుకు నన్ను ఎలిమినేట్ చేసినావని నిజంగా చెప్తున్నా గాయ్స్. ఫస్ట్ ఇద్దరికి నేను రిపీట్లో పెట్టి చూసినాను ఎపిసోడ్ని. ఫస్ట్ ఇద్దరికి పోకముందుకే చెయ్యి అడ్డం పెట్టి మరీ ఆపిండు. ఆగురి గ్రీన్ వాళ్ళే, ఇంకా గ్రీన్ పడగానే వాళ్ళని వదిలేసిండు. అదే టైంకి ఇమానియల్ రాగానే రెడ్ పడ్డది. ఇమానియల్ అట్లనే పోతుండే, ఒక్క మాట కూడా మాట్లాడతలేడు ఈయన. మళ్ళీ ఇమానియల్ తీయగానే అప్పుడు గుర్తుకొచ్చింది గ్రీన్ పడ్డదని. అప్పుడు గ్రీన్ పడగానే ముందే తీసినాం ఎలిమినేట్. సీదా ఎలిమినేట్. మీరు పొయ్యి ఏమైనా ఎక్స్ కంటెస్టెంట్ని అడుగుర్రి, నాగార్జున సార్ని అడుగుర్రి. సాటర్డే రోజు కుక్కని తిడతాడు. నిజంగా చెప్తున్నాను, నాగార్జున సార్ ఈ యొక్క కామనర్స్ని ఎలా వేసుకుంటాడంటే, మళ్ళీ ఈ యొక్క ఇప్పుడే ప్రమో రిలీజ్ అయింది. హరీష్ గారు ఏమన్నాడంటే, హరీష్ ఆ గారు కూడా వేసానికి. హరీష్ ఏమన్నాడంటే, నేను ఇన్ని రోజులు మా బర్నీ, ఇమానియల్, తనుజతో ఆడాను అనుకుంటున్నాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నేను ముగ్గురు ఆడవాళ్ళతో ఆడుతున్నాను. వీడు ఆడాడు. నిజంగా చెప్తున్నా కదా. ఎంత పెద్ద మాట అంటే అది. ఈ పక్క చెప్తున్న నాగార్జున సార్ల మింగులే వీళ్ళకి. మింగులు అన్నీ రంగులు. సాటర్డే రోజు వీళ్ళకి మింగులు రంగులు అన్నీ వావ్ అంటారు అందరు ఒకటేసారి అన్ని కానీ మింగులు పడగానే. ఎంత కోపం అంటే ఆ మాస్క్ మ్యాన్ చూస్తుంటే నేను అగ్ని పరీక్షలో సపోర్ట్ చేసిన ఆయనకి. ఎంత మంచిగా ఉన్నాడేం రా అని ఓటేసిండే అగ్ని పరీక్షలు ఆయన ఆడుతున్నప్పుడు. నాకు ఇప్పుడు అనిపించింది ఇలాంటి లూట్ లేగాలని ఎందుకు పట్టుకొచ్చినాం రా మన బిగ్ బాస్ కానీ. ఇంతవరకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఈ మాస్క్ మ్యాన్ యూజ్ చేసిన పదం ఎవ్వరు యూజ్ చేయలే. ఒక మనిషిని ఆడవాళ్ళతోటి నేను ఇప్పుడు ఆడుతున్నా అంటే ఒక విధంగా అది అట్లా అన్నట్టే. ట్రాన్స్జెండర్ అని అలా అన్నట్టే వాళ్ళని. బర్నీని, ఇమానియల్ని, తనుజని వదిలేసాను కానీ. నిజంగా చెప్తాను, నాగార్జున సార్ అయితే 90mm రాడ్ అయితే దిగిపిస్తారు వీళ్ళందరికీ. మనీష్కి, ఇంకా మాస్క్ మ్యాన్కి, ఇంకా చాలామంది కామనర్స్ ఉన్నారు. వీళ్ళకందరికీ కోచింగ్ ఇస్తేనే చక్కగా అవుతారు. లేకపోతే వీళ్ళకి జీ బల్బు అనేది ఎంత ఉందంటే చెప్పలేం. అంత బల్బు పెట్టుకొని వచ్చి ఎలా అంటే వీళ్ళకి 1 million, 2 million, 5 million ఫాలోవర్స్ ఉన్నంత బల్బు చూపెడుతురు మన బిగ్ బాస్లో వీళ్ళు. కామనర్స్ పాపం సెలబ్రిటీస్ని చూసి నేర్చుకోవాలి వీళ్ళు. వాళ్ళు ఆల్రెడీ గుడ్డు సాకరీ చేస్తారు, కానీ ఇంత కోపం లేదు వాళ్ళ మనసులో. వీళ్ళకి తిప్పి కొడితే 10 మంది 1000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఇంత బల్బు చూపెడుతురు చూడండి హౌస్లో. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. వీళ్ళని ఏమన్నా నాకైతే బూతులో వస్తున్నాయి, కానీ మా ఆయన ఎగిరిపోయింది నిన్న ఎపిసోడ్ చూసి నాకైతే.